ఈరోజు అంటే జనవరి 31, 2002 సంవత్సరం. స్థలం హైదరాబాద్. నేను మీ అందరికీ తెలిసిన పిరమిడ్ మాస్టర్ డి శివప్రసాద్. ఈరోజు పిరమిడ్ ధ్యాన ప్రపంచం తరఫున బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఒక విన్నపం. ఎన్నెన్నో ధ్యాన క్లాసులలో యోగ పరంపర గురించి చెప్పే ఉన్నారు. మరొకసారి మీ ముఖతః యోగ పరంపర అన్న కాన్సెప్టును సువిస్తారంగా ప్రసాదించ ప్రార్థన. బ్రహ్మశ్రీ పత్రిజీ. ఓకే శివప్రసాద్ గారు, మన పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి మళ్ళీ మనం ఈ యోగ పరంపర అన్న కాన్సెప్ట్ విస్తారంగా మనం తెలుసుకుందాం. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను ఈ యొక్క కాన్సెప్ట్ని చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే చాలా అత్యద్భుతమైన విషయం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మానవుడు జంతు సామ్రాజ్యాల నుంచి, అంటే ఆ యొక్క గ్రూప్ సోల్ నుంచి, ఆ సామూహిక ఆత్మ నుంచి ఒక వ్యక్తిపరమైన ఆత్మగా, ఇండివిజువల్ సోల్గా మానవ జన్మలో ప్రవేశించిన తర్వాత కానీ, లేక ఒకానొక పూర్ణాత్మ నుంచి ఒకానొక శకలంగా మానవ జన్మ పరంపరలో ప్రవేశించినప్పటి నుంచి కానీ, లేకపోతే ఇతర గ్రహాల్లో, ఇతర సౌర కుటుంబాల్లో అక్కడి నుంచి ఇక్కడికి మానవ జన్మల్లో ప్రవేశించినప్పుడు కానీ, ఇలాగ రకరకాల పరిస్థితుల్లోంచి మానవ జన్మలోకి వస్తుంటాయి ఆత్మలని. అప్పటి నుంచి ప్రవేశించిన మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో జన్మలు మానవ శరీరాల్లో తీసుకుంటాయి ఆత్మలు. దీన్ని ఏమంటారంటే మనం జన్మ పరంపర అంటాం. ఒకసారి మానవ జన్మలో వచ్చిన తర్వాత ఆత్మ మళ్ళీ ఇంకొక జంతు ప్రపంచంలో పోదు. ఎప్పుడో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సెప్షనల్ కేసెస్లో తప్పితే. కనుక ఈ మానవ జన్మ పరంపర అన్నది ఒక అత్యద్భుతమైన విషయము. ఈ జన్మ పరంపరలో చివరి స్థితుల్లోనే మానవుడు జ్ఞానవంతుడు అవుతుంటాడు. ఈ విషయమే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాత మానవుడు జ్ఞానవంతుడు అవుతాడు. మొట్టమొదటి జన్మల్లో అతనికి జ్ఞానం అవసరం లేదు. చిన్నపిల్లలు బొమ్మలాడుతూ ఆడినట్టు మానవుడు తన శరీరంతోనే ఆడుకుంటుంటాడు. శరీరం కోసమే జీవిస్తుంటాడు. శరీరం మరి అక్కడ తినడము, తాగడము, పడుకోవడము, మైథునము, పెళ్ళి, పిల్లలు, మళ్ళీ వాళ్ళు చావకుండా బతకాలి, వాళ్ళ కోసం పోరాడాలి అని కేవలము ఈ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కోసమే ఎన్నో జన్మలు ఎత్తుతాడు. ప్రతి ఫిజికల్ జన్మ తర్వాత చనిపోతాడు. మళ్ళీ అలాంటి ఫిజికల్ జన్మ కోసమే మళ్ళీ కోరుకుంటుంటాడు. మళ్ళీ మళ్ళీ అనేక చోట్ల పడుతుంటాడు. ఇలా ఒక 50, 100, 150, 200 ఎన్నో జన్మలు అయిపోయాయి అనుకోండి. ఆ తర్వాత తాను కేవలం ఇడ్లీలు తినడానికి, సాంబార్ తినడానికి, మరి కోడిని తినడానికి, మేకను తినడానికి, రొయ్యను తినడానికి పుట్టకుండా నేను ప్రజల్లో గుర్తింపు పొందాలి, నేను ఒక రారాజు కావాలి, నేను అందరిలో ప్రథముడుగా ఉండాలి, నా తర్వాతే అందరుగా ఉండాలి, అందరూ నా కాళ్ళకే మొక్కాలి, పక్కవాడి కాళ్ళకి మొక్కకూడదు అని చెప్పేసి ఇది అధికార వాంఛలు వస్తుంటాయి. దీనిని ఏమంటామంటే మనం రజోగుణము అంటాం. అర్థమైందండి? ఆల్ పిరమిడ్ మాస్టర్స్ అర్థం చేసుకోవాలి. ఒక 100 జన్మల్లో తమో గుణంగా ఉంటాము, మరొక 100 జన్మల్లో రజోగుణంగా ఉంటాము. 100 అనేది ఊరికే సింబాలికల్గా చెప్తున్నాను, అది ఎక్కడ ఒక ప్రత్యేకంగా ఉండదు. ఒక్కొక్క మనిషి కొన్ని వందల జన్మలు తీసుకుంటూ ఉంటాడు. అందులో ఎన్ని జన్మలు ఏ గుణానికి కేటాయించాడో అది ఆ యొక్క ఆత్మ యొక్క ఇచ్ఛా స్వేచ్ఛల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా రజోగుణ పరంపరలో కొన్ని జన్మలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సాత్వికమైన గుణం అంటే నేను ఏం చేయాలి, జీవితంలో ఎలా జీవించాలి
ఆనందంగా ఉండాలి. ఈ తమో గుణంలోనూ రజోగుణంలోనూ ఎన్నో కష్టాలు కూడా అనుభవిస్తుంటాడు, ఎన్నో నష్టాలు అనుభవిస్తుంటాడు, ఎన్నో బాధలు అనుభవిస్తుంటాడు. అనుభవించి ఈ సాత్విక గుణ పరంపరలో వచ్చినప్పుడు నేను ఇక బాధలు అనుభవించకూడదు అంటే ఏం చేయాలి అన్న జ్ఞానం మెల్లిగా అంకురిస్తుంటుంది అన్నమాట. అక్కడి నుంచి మొదలవుతుంది ప్రతి మనిషికి యోగ పరంపర. కనుక ఈరోజు మనం యోగ పరంపర గురించి విశేషంగా తెలుసుకుంటున్నాము. యోగ పరంపర రాకముందు కర్మ పరంపరలో మరి భోగ లాలసత కొన్ని జన్మలు, తర్వాత అధికార లాలసత మరి కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత మరి ఈ సత్య లాలసత, సత్యం అంటే ఏమిటి, అక్కడ నుంచి యోగం మొదలుపడుతుంది. సత్యము తెలుసుకోవాలంటే యోగం చేయాలి, సత్యం తెలుసుకోవాలంటే సత్యము జీవించాలి. కనుక ఈ యోగ పరంపరలో ఈరోజు మనం విశేషంగా తెలుసుకుంటాము. యోగ పరంపరలో మనకు సాధారణంగా 4 యోగాలు ఉన్నాయని, కర్మయోగమని, భక్తి యోగమని, జ్ఞానయోగమని, రాజయోగమని సాధారణంగా అందరికీ తెలుసు. అయితే సాధారణమైన విజ్ఞానము నిజమైన విజ్ఞానము కావచ్చు, కాకపోవచ్చు. ఇక్కడ మటుకు అది కాదు. ఎందుకంటే భక్తి యోగము అన్నది లేనే లేదు. కృష్ణుని విగ్రహాన్ని పూజించడము, జీసస్ క్రైస్ట్ విగ్రహాన్ని పూజించడము ఈ భక్తి యోగంగా చలామణి అవుతోంది. కానీ అది ఒకానొక భక్తి మూర్ఖత విశేషమే కానీ భక్తి యోగం కాజాలదు. భక్తి యోగం అన్నది లేనే లేదు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని ఒకానొక చోట చెప్పబడింది. అంటే స్వస్వరూపంతో అనుసంధానం చేయడమే భక్తి యోగం అన్నది. కనుక అది ఇక్కడ ఇంకొక మనిషికి సంబంధించింది కాదు. మన స్వస్వరూపం తెలుసుకుని దాంతో ఏకమై ఉండడమే భక్తి అని విధంగా చెప్పబడింది. కనుక ప్రజలు సామాన్యంగా అనుకునే ఆ భక్తి యోగం అనేది లేనే లేదు అని చెప్పేసి పిరమిడ్ ధ్యాన ప్రపంచానికంతా తెలుసు, జ్ఞాన ప్రపంచానికంతా తెలుసు, సృష్టిలోని యోగులందరికీ తెలుసు, మానవులకి తెలియదు. తెలియజెప్పవలసిన బాధ్యత పిరమిడ్ మాస్టర్లందరికీ ఉన్నది. కనుక ఈ 4 యోగాల్లో భక్తి యోగం తీసేస్తే మిగిలినవి కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగం. ఈ 3 యోగాల గురించి ఈరోజు మనం విస్తారంగా తెలుసుకుంటాం. కర్మయోగం అనేది 2 రకాలుగా విభజింపబడి ఉంది. కర్మయోగము పార్ట్ 1, కర్మయోగము పార్ట్ 2. అలాగే జ్ఞానయోగము 2 రకాలుగా విభజింపబడినది. జ్ఞానయోగము పార్ట్ 1, జ్ఞానయోగము పార్ట్ 2. రాజయోగము ఒకటే అది. కనుక ఈ విధంగా 5 విషయాల గురించి మనం తెలుసుకుంటాం. ఈ 5 ఎలాంటి క్రమంలో వస్తాయంటే ఈ యొక్క యోగ పరంపరలో, అంటే మానవ జన్మ పరంపరలోని చివరి జన్మల్లో మొట్టమొదటిగా కర్మయోగము పార్ట్ 1 వస్తుంది కొన్ని జన్మలు. తర్వాత జ్ఞానయోగము పార్ట్ 1 వస్తుంది కొన్ని జన్మల్లో. ఇంకా కొన్ని జన్మల్లో రాజయోగం వస్తుంది. తర్వాత జ్ఞానయోగము 2 వస్తుంది. చివరి జన్మల్లో కర్మయోగము పార్ట్ 2 వస్తుంది. కర్మయోగము పార్ట్ 2 ఉదాహరణ తీసుకోవాలంటే గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్ట్ అలాంటి వారు అన్నమాట. ఆ లెవెల్కి మనం ఎప్పుడైతే వెళ్తామో మన జన్మ చివరి జన్మలో ఉన్నది అని మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు చివరి జన్మల్లో ఆ స్థితిలో ఉన్నవారు. కనుకనే ప్రపంచంలో అంతటి కూడాను జగద్గురువులుగా వాళ్ళు భాషించారు. అక్కడ దాకా వెళ్ళాలంటే మనం, అంటే శిఖరాగ్రానికి వెళ్ళాలంటే ఎన్నో మెట్లు ఎక్కితే కానీ ఆ శిఖరాగ్రం వెళ్ళలేము కదా. కనుక ఈ ఎన్నో మెట్లనే యోగ పరంపర అన్నాం. కనుక మై డియర్ పిరమిడ్ మాస్టర్స్, ఈరోజు మనం యోగ పరంపర అన్న కాన్సెప్ట్ అత్యద్భుతంగా మనం తెలుసుకుంటున్నాం. యోగ పరంపరలో మనం ఫస్ట్ కర్మయోగము పార్ట్ 1 గురించి తెలుసుకుందాం. కర్మయోగము పార్ట్ 1లో 4 స్టేజీలు ఉన్నాయి, 4 దశలు ఉన్నాయి. దీన్ని మనం ఏ స్టేజు, బి స్టేజు, సి స్టేజు, డి స్టేజు అని తెలుసుకుందాం. ఏ స్టేజ్ గురించి చెప్పాలంటే, అయ్యా నువ్వు ఎవరికి మంచి చేయలేకపోతే చేయొద్దు, చెడు మటుకు చేయొద్దు నాయనా, ఏ ప్రాణిని హింసించద్దు నాయనా, ఆ రొయ్యని ఇన్ని రోజులు తిన్నావు ఇంకా తినద్దోయ్, ఆ పందిని తిన్నావు ఇన్ని రోజులు
ఇంకా తినద్దయ్యా. నీ పెళ్ళాంతో కొట్లాడావు, ఇంక నుంచి కొట్లాడకయ్యా. నీ పిల్లల్ని రోజు తంతున్నావు, ఇంక నుంచి తన్నకయ్యా అని చెప్పేసి చెప్తారు. ఇది స్టేజ్ 1. స్టేజ్ ఏ కర్మయోగం పార్ట్ 1లో ఏ స్టేజ్ అన్నమాట. అది వాడు అభ్యాసం చేయగా కొన్ని జన్మలు అయిపోతాయి. ఆ తర్వాత ఏం చెప్తారంటే స్టేజ్ 2లో నువ్వు పక్కవాడికి మంచి చేయడానికి పూనుకో, నీకు కూడా మంచి జరుగుతుంది. నువ్వు ఎంత మంచి చేస్తే నీకే అంత మంచి జరుగుతుంది. కనుక ఉపకారం చెయ్యి. ఆ వీధులు సరిగా ఊడ్చు, చెట్లు పెట్లు, మరి అందరికీ అన్నదానం చెయ్యి, ఏదో వస్త్రదానం చెయ్యి. నువ్వు సంఘం సంగతి చూసుకోవాలి. అప్పుడే నీ సంగతి కూడా నువ్వు సంఘం చూసుకుంటుంది. నువ్వు ఇంకా బాగా జీవించగలవు నాయనా అని స్టేజ్ 2 చెప్తారు. ఈ స్టేజ్ 1లో స్టేజ్ 2లో ధ్యానము, ఆత్మజ్ఞానం ఇవన్నీ రావు. ఇంకా చిన్న స్టేజ్లో ఉన్నాడు వాడు. ఇంకపోతే స్టేజ్ 3లో ఏమని చెప్తారంటే నువ్వు కర్మలు చేస్తుండే మంచి కర్మలు, వాటి ఫలితాలని ఆశించకు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీతలో కృష్ణుడు ఈ 3వ స్టేజ్ గురించి చెప్పాడు. అలా కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత, ఎందుకంటే కర్మ ఫలాలు వచ్చి తీరుతాయి. నువ్వు ఎలాంటి కర్మ చేస్తావో అలాంటి కర్మ ఫలాలు వచ్చే తీరుతాయి. జీసస్ క్రైస్ట్ చెప్పాడు, యాజ్ యూ సో యూ రీప్. నువ్వు ఎలాంటి విత్తును విత్తుతావో అలాంటి చెట్టునే పొందుతావు. కనుక నువ్వు వేప విత్తి మరి చెట్టు వస్తుంది ఏమో అని భయపడవలసిన అవసరమే లేదు. వేప చెట్టే వస్తుంది. కనుక నువ్వు అందరికీ మంచి చేస్తే నీకు అందరి మంచి చేసే తీరుతారు. దాని గురించి ఆలోచనల్లో మళ్ళీ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు, నీ శక్తిని వ్యర్థం చేసుకోవద్దు. కనుక కర్మ ఫలితాలను ఆశించవద్దు నాయనా. కర్మ చేయడంలోనే నీ యొక్క జీవితాన్ని నిమగ్నం చెయ్యి, మంచి శుభకర్మలను చేయడంలోనే. కనుక ఇది 3వ స్టేజు కర్మయోగం పార్ట్ 1లో. కర్మయోగం పార్ట్ 1లో డి స్టేజ్ ఏంటంటే నువ్వు కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయి నాయనా. నేను అనేది లేకుండా చెయ్యి. అది చాలా కష్టం. అది నిజానికి కర్మయోగం పార్ట్ 2లో ఉన్నవాళ్ళు చేయగలరు. కానీ వీళ్ళందరికీ చెప్తారు అదొక లక్ష్యంగా. ఎలాగంటే నువ్వు ఐఏఎస్ పాస్ కావాలి అని చెప్పినప్పుడే వాడు మిగతా ఏదో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గ్రేడ్ 1 ఏదో పాస్ అవుతాడు వాడు. కానీ అది లక్ష్యం, ఆ సిలబస్ లక్ష్యంగా పెట్టుకోవాలి. కనుక ఈ విధంగా కర్మయోగం పార్ట్ 1లో 4 స్టేజ్లు ఉన్నాయి. స్టేజ్ ఏ, స్టేజ్ బి, స్టేజ్ సి, స్టేజ్ డి. మళ్ళీ చెప్పుకుందాం. స్టేజ్ ఏ అంటే మంచి చేయలేకపోతే చేయకపోయావు, చెడు మటుకు చేయకు, హింస చెయ్యకు, తోటి ప్రాణిని కష్టపెట్టకు, చంపకు, కొట్లాడద్దు, రక్తపాతం చేయవద్దు, నరకవద్దు. రెండవది ఏంటంటే తోటి ప్రాణికి సహాయం చేయి, రకరకాలుగా సహాయం చేయి. సంగీతం నేర్పించు, డ్యాన్స్ నేర్పించు, రోడ్లు వెయ్యి, చెట్లు వెయ్యి. అశోకుడు చెట్లు నాటెను అంటే ఇది 2వ స్టేజ్ అన్నమాట. 3వ స్టేజ్ ఏంటంటే మంచి కర్మలు చేస్తుండు, ఫలితాలను ఎంత మాత్రం దృష్టిలో పెట్టుకోకు. ఎందుకు దృష్టిలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మన సమయం వృధా అవుతుంది. అదే అన్నమాట. మన సమయం వృధా కాకూడదు కదా. ఫలితాలు వచ్చేవి రానే వస్తూ ఉంటాయి. కనుక ఆ తర్వాత ఇంకా ముందుకు పోయి కర్తృత్వ భావన లేకుండా, అంటే నేను అనేది లేకుండా కర్మలు చేయను ఆయన అంటుంటారు అన్నమాట. కనుక కర్మయోగం పార్ట్ 1లో ఇవన్నీ అయిన తర్వాత జ్ఞానయోగము పార్ట్ 1 వస్తుంది. జ్ఞానయోగము పార్ట్ 1లో ఇప్పుడు ఏం చెప్తానంటే మెల్లిగా, అరే నువ్వు మానవ శరీరం కాదు రోయ్, నువ్వు ఆత్మబోయ్. చనిపోయిన తర్వాత స్వర్గము నరకము ఉందోయ్. కనుక ఈ ఒకే లోకం అనుకునేవు, ఎన్నో లోకాలు ఉన్నాయోయ్. నీకు అపారమైన శక్తి ఉందోయ్. నువ్వు ఆత్మ పదార్థమోయ్. నువ్వు చేయలేనిది ఏదీ లేదోయ్. కావాలంటే గాల్లో ఎగరగలవు, నీటి మీద నడవగలవు అని చెప్తుంటారు. ఇది కొత్తది, ఇది కొత్త జ్ఞానానికి సంబంధించింది. నీకు చావు లేదు, సంతోషంగా ఉండు. చనిపోయిన నీ తల్లి తండ్రి వేరే లోకాల్లో ఉన్నారు, కావాలంటే వెళ్ళి వాళ్ళతో మాట్లాడగలవు. నువ్వు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తావు, కనుక ఏడవకు. ఇలాంటి విశేషాలన్నీ చెప్తుంటారు జ్ఞానయోగం పార్ట్ 1లో. అప్పుడే ఈ వేదాంతం వినడము, మరి ప్రవచనాలు వినడం మొదలవుతుంది.
కర్మయోగం పార్ట్ 1లో ఈ ప్రవచనాలు వినడం, జీసస్ క్రైస్ట్ ఒక బోధనలు వినడము, బుద్ధుడి బోధనలు వినడము, గీత యొక్క లెసన్స్ మరియు గీతా యజ్ఞాలు వినడం, ఇవన్నీ ఉండవు అనమాట. జ్ఞానయోగం పార్ట్ 1లో ఇవన్నీ మొదలవుతాయి. కనుక ఇక్కడ 4 స్టేజ్లు ఉన్నాయి. మళ్ళీ జ్ఞానయోగం పార్ట్ 1లో 4 స్టేజ్లు ఉన్నాయి. ఏ స్టేజ్ని ఏమంటామంటే శ్రవణము అంటాం, బి స్టేజ్ని మననము అంటాం, సి స్టేజ్ని నిధిధ్యాసన అంటాం, డి స్టేజ్ని సాక్షాత్కారం అంటాం. మొట్టమొదటి స్టేజ్లో శ్రవణము, నువ్వు బాగా విను. అక్కడ లెక్చర్లు ఇస్తున్నారు, జీసస్ క్రైస్ట్ గురించి చక్కగా మరి సువార్తలు ఇస్తున్నారు, పోయి విను. ఆయన ఏం చెప్పాడు విను. అక్కడ భగవద్గీత గీతా యజ్ఞాలు జరుగుతున్నాయి, పోయి విను. ఎవరో ధ్యానం లెక్చర్స్ ఇస్తున్నారు పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో, అక్కడ పోయి విను. ఊరికే వినిరా, ఆ తర్వాత చూద్దాం. బాగా శ్రవణం చేయి. వాడికి అంతకుముందు వరకు ఇవన్నీ పట్టవు, ఇప్పుడు మెల్లిమెల్లిగా అవి పడుతుంటాయి. కనుక ఇది స్టేజ్ 1. ఇలా కొన్ని జన్మలు కూడా జరిగిపోవచ్చు. తర్వాత విన్నదంతా మననం చేసుకుంటుంటాడు. అవును నిజమే, జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు, మరి ఇలా చెప్పాడు కదా, మనం చెయ్యాలి కదా, ఆత్మ గురించి చెప్పాడు కదా, దేవుని రాజ్యం నీలో ఉందని చెప్పాడు కదా, మన లోపల మనం ఎలా వెళ్ళాలి. అన్లెస్ దైన్ ఐస్ టు బికమ్ వన్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి, నీ 2 కళ్ళు ఒక కన్ను కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అన్నాడు జీసస్ క్రైస్ట్. అంటే ఒక కన్ను అంటే ఏమిటి, 2 కళ్ళు అంటే ఏమిటి, ఇలా దీన్ని మననము చేసుకోవడం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, తే త్వం భుంక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అయ్యా అర్జున, నువ్వు ఆ స్వర్గలోకాన్ని, విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత మళ్ళీ ఈ లోకానికి వస్తుంటావు. అంటే ఓహో మళ్ళీ ఈ లోకానికి వస్తుంటానా, స్వర్గలోకాలు ఉన్నాయా, వీటన్నిటి గురించి ఆలోచించడము మననము అంటాం. అందులో కూడా కొన్ని జన్మలు జరిగిపోవచ్చు. తర్వాత నిధిధ్యాసన అంటే ఓహో నేను ఆత్మను, జీసస్ చెప్పాడు కనుక నేను ఆత్మను అనుకుని ఆత్మపరంగా జీవించడం మొదలు పెడతాడు. శరీరపరకంగా ఏమైనా జరిగినా బాధలు పడించుకోకుండా నేను ఆత్మను కదా, రేపు నుండి చచ్చిపోతాను, చచ్చిపోయిన తర్వాత హాయిగా జీవిస్తాను, నేను జీసస్ క్రైస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాను, నేను కృష్ణుని దగ్గరికి వెళ్ళిపోతాను అన్న భావనతో ఈ జీవితంలో హాయిగా జీవించడం మొదలు పెడతాడు. అంటే తాను విన్నదాన్ని జీవితంలో అభ్యాసం చేయడం మొదలు పెడతాడు. దాన్ని నిధిధ్యాసన అంటాం. కనుక ఆ తర్వాత సాక్షాత్కారం అంటే నువ్వు ఇంక జీవితానికి సాక్షిగా అయిపోవడం. పుట్టేవాళ్ళు పుడుతుంటారు, చనిపోయే వాళ్ళు చేస్తుంటారు, కానీ మరి నువ్వు మటుకు ఆ జీసస్ యొక్క జ్ఞానంలో హాయిగా ఉంటాడు, అన్నిటికీ సాక్షీభూతం అయిపోతావు. పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, పిల్లలు పుడుతుంటారు, ఒకసారి బిల్డింగ్లు కూలిపోతుంటాయి, ఇంకోసారి బిల్డింగ్లు కడుతుంటాము. అన్నిటి కలిమి లేముల్లో, జయాపజయాల్లో, చీకటి వెలుగుల్లో అన్నిటిలో మనం సాక్షిగా ఉంటాము. అది సాక్షాత్కారం. అంటే జ్ఞానయోగం పార్ట్ 1 యొక్క పరాకాష్ట. ఇవన్నీ కూడాను జ్ఞానయోగం పార్ట్ 1లో వస్తాయి. కర్మయోగం పార్ట్ 1 గురించి తెలుసుకున్నారు, 4 స్టేజ్లు. జ్ఞానయోగం పార్ట్ 1లో కూడా 4 స్టేజ్లు ఉన్నాయి. ఒక్కొక్క స్టేజ్లో కొన్ని జన్మలు తీసుకోవచ్చు, లేకపోతే ఒకటే జన్మలో కంప్లీట్ చేసుకోవచ్చు అన్ని స్టేజ్లు కూడాను. ఇలాగా వాళ్ళ శక్తియుక్తుల మీద ఆధారపడున్నాయి. కనుక మళ్ళీ ఇంకొకసారి తెలుసుకుందాం. జ్ఞానయోగం పార్ట్ 1 అన్నది శ్రవణానికి సంబంధించింది. జ్ఞానయోగం పార్ట్ 1లో బి స్టేజు మననానికి సంబంధించింది, మరి సి స్టేజు నిధిధ్యాసన ప్రాక్టీస్కి అభ్యాసానికి సంబంధించింది, మరి డి స్టేజు సాక్షాత్కారం పొందిన స్టేజు, అన్నిటికీ నిర్వికారంగా ఉన్న స్టేజ్, అన్నిటికీ సాక్షిభూతంగా ఉన్న స్టేజ్. షేక్స్పియర్ అన్నాడు, ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ వేర్ ఆల్ మియర్ యాక్టర్స్ వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్ డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్. కనుక ఓహో నేను భర్తగా ఉన్నాను, భర్తగా నటించాలి, అంతేగాని నిజమైన భర్త కాదు, నిజమైన భార్య కాదు, నిజమైన తల్లి కాదు, నిజమైన తండ్రి కాదు. శంకరాచార్య వారు చెప్పారు భజగోవిందంలో, కస్త్వం కోహం కుత ఆయాతః కామే జనని కోమే తాతః ఇతి పరిభావయ సర్వం అసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. అయ్యా ఎవరు నువ్వు, ఎవరు నేను, ఎవరు తల్లి, ఎవరు తండ్రి, ఈ విధంగా ఇదంతా కూడాను ఒక డ్రీమ్ లాంటిది. కనుక దీనికి ఈ డ్రీమ్లానే తీసుకో, స్వప్నంలానే తీసుకో అని చెప్పేసి శంకరాచార్యులు చెప్పాడు. ఇదంతా కూడాను అంటే ఆ విధమైన స్టేజ్ కలిగి ఉండడం అనేది సాక్షాత్కారం పొంది ఉండడం, సాక్షిగా మన ఆకారం అయిపోయి ఉండడం, అన్నిటికీ విట్నెస్గా మన ధర్మాలు మటుకు మనం నిర్వర్తిస్తూ
మన నాటక రంగంలో మనం సరైన పాత్ర పోషణిస్తూ మిగతా అంతా కూడాను సాక్షిగా, విట్నెస్గా అలా ఉండడం అన్నమాట. ఇలా కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత మళ్ళీ ధ్యాన యోగం వస్తుంది, రాజయోగం. అప్పుడు ఏమిటంటే జీసస్ క్రైస్ట్ని నేను చూడాలి. ఇప్పుడు ఇన్ని రోజులు బైబిల్ విన్నాను, ప్రవచనాలు విన్నాను, నేను ఇంకా జీసస్ క్రైస్ట్తో మాట్లాడాలి. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆ లోకానికి వెళ్ళి మాట్లాడాలి. నేను ఇంకా గౌతమ్ బుద్ధుడితో మాట్లాడాలి. కఠోపనిషత్తులో నచికేతుడు నేను ఇంకా చనిపోయిన తర్వాత అసలు మనిషి ఏమవుతాడు నేను స్వయంగా తెలుసుకోవాలి అని పూనుకున్నాడు 11 ఏళ్ల వయసులోనే. అక్కడి నుంచి రాజయోగం మొదలవుతున్నాడు. ఇదే రాజయోగం అంటే కింగ్ ఆఫ్ ద యోగాస్. అంటే కర్మయోగంలో, జ్ఞానయోగంలో, ధ్యానయోగంలో కింగ్ ఆఫ్ ద యోగాస్ ఇది రాజయోగం, ధ్యానం. వాడు ఇంకా ఈ గీతా ప్రవచనాలు వినడు, బైబిల్ క్లాసెస్ పోడు, తానుక కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచుతాడు, ధ్యానంలో ప్రవేశిస్తాడు. తన చిత్త వృత్తులను నిరోధించుకుంటాడు. తన 3వ కన్ను తాను తెరుచుకుంటాడు. శరీరం నుంచి బయటకు వస్తాడు. నేను సూక్ష్మ శరీరాన్ని అని తెలుసుకుంటాడు. నేను కారణ శరీరాన్ని అని తెలుసుకుంటాడు. తాను స్వయంగా అన్ని లోకాలు తిరిగి వస్తుంటాడు. అంటే జీసస్ క్రైస్ట్ ఏ ధ్యానం చేశాడో, గౌతమ బుద్ధుడు ఏ ధ్యానం చేశాడో, వర్తమాన మహావీరుడు ఏ ధ్యానం చేశాడో తాను కూడా ఆ ధ్యానం మొదలు పెడతాడు. ఇది ధ్యానయోగం. చూసారా? కర్మ పరంపరలో చివరి దశలో యోగ పరంపర వస్తుంది. యోగ పరంపరలో కర్మయోగము మొదలవుతుంది, స్టేజ్ 1. తర్వాత జ్ఞానయోగము స్టేజ్ 2. తర్వాత ధ్యానయోగము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ కూడాను అందరికీ ధ్యానం నేర్పిస్తున్నారు. అంటే వాళ్ళు మొదలయ్యేది ఈ ధ్యానయోగం నుంచి అన్నమాట. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, పరమ పాపివైనా, పరమ నికృష్టుడివైనా, సామాన్యుడివైనా, పండితుడివైనా కళ్ళు 2 మూసుకోబోయ్, ఇంకా ధ్యానం చేయబోయ్. రోజుకి 24 గంటల్లో అర్ధగంట, గంట కళ్ళు 2 మూసుకో, కర్మల్లో మునగకు, గీతా ప్రవచనాలు పోకు, నీ ఇంట్లో నువ్వే కూర్చో, కాళ్ళు 2 కట్టేసుకో, చేతులు 2 కట్టేసుకో, నోరు కట్టేసుకో, కళ్ళు 2 కట్టేసుకో, నీ మైండ్ని ఎంటీ చేయి, చిత్తవృత్తిని నిరోధించు. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు పతంజలి. అంటే ధ్యానయోగం మొదలుపెట్టు. జీసస్ క్రైస్ట్ చెప్పాడు కదా, నీ లోపల ఉందని చెప్పి ఇంకా లోపలికి పోవాలి మనం. ఆయన చెప్పింది ఇవి చేయాలి కదా. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అన్నప్పుడు మనం ఇంకా లోపలికి పోవాలి. దాని పేరే ధ్యాన యోగము అథవా రాజయోగం. మనం బస్ కండక్టర్ అయి ఉండవచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత మరి ధ్యానయోగి కావాలి. మనం ఎమ్మెల్యే కావచ్చు, ఇంటికి వచ్చి మళ్ళీ ధ్యానయోగి కావాలి. లేకపోతే మనం ప్రైమ్ మినిస్టర్ అయి ఉండవచ్చు, ఇంటికి వచ్చి మళ్ళీ ధ్యానం చేయాలి. స్కూల్ టీచర్ కావచ్చు, ఇంటికి వచ్చి ధ్యానం చేయాలి. ఇదే జీసస్ క్రైస్ట్ చెప్పింది చేయడం అంటే. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్, సో ట్రావెల్ విత్ ఇన్. నీ లోపలికి నువ్వు పో. ఎలా పోతాం? ఈ కళ్ళు 2 మూసేసుకోవాలి, నోరు మూసేసుకోవాలి, చేతులు 2 కట్టేసుకోవాలి, కాళ్ళు 2 కట్టేసుకోవాలి. ఏదో ఒక మంచి ఆసనం చూసుకుని గోడకి జారగిలబడో, చెట్టుకి జారగిలబడో, మరి చీకటి చేసుకునో, రాత్రిపూటో పగలో ఎప్పుడు వీలైతే అప్పుడు ఇంకా కళ్ళు 2 మూసుకోవాలి. ఎవరి వయసు ఎంత ఉందో 2 నిమిషాలు కనీసం మొదలుపెట్టాలి. అంటే 5 ఏళ్ల పిల్లలు 5 నిమిషాలతో, 10 ఏళ్ల పిల్లలు 10 నిమిషాలతో, 20 ఏళ్ల వాళ్ళు 20 నిమిషాలతో, 30 ఏళ్ల వాళ్ళు 30 నిమిషాలతో, 50 ఏళ్ల వాళ్ళు 50 నిమిషాలతో, 70 ఏళ్ల వాళ్ళు 70 నిమిషాలతో. రోజు మనం శరీరానికి స్నానం ఎలా పోస్తామో ఆత్మకు కూడా స్నానం పోయాలి కదా. శరీరానికి స్నానం పోయకపోతే ఎంత కంపుగా ఉంటుంది. మరి ఆత్మకి స్నానం పోయకపోతే ఆత్మ కంపుగా ఉండదు. కనుక ఆత్మకి స్నానం పోయడమే, ఆత్మని బాత్రూంలో కూర్చోబెట్టడమే ధ్యానంలో కూర్చోబెట్టడము. బాత్రూంలో మనకి షవర్ బాత్ వస్తుంది, ధ్యానంలో కూడా ఒక షవర్ బాత్ వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ షవర్ బాత్. ధ్యానంలో ఏమవుతుందంటే మన మైండ్ కామ్ అయిపోతుంది, ఎంటీ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు మీ శ్వాసను గమనించారో, శ్వాసని కుంభించకూడదు, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అలా అలా శ్వాస మీద ధ్యాస పెడుతుంటే మన మనసు నిర్మానుష్యమైపోతుంది.
అయిపోయి అపారమైన విశ్వశక్తి మన లోపల ప్రవహిస్తూ ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ. దీనిని శివుడి రెండవ భార్య అంటే గంగాదేవి అన్నాం. చూసారా, శివుడి జుట్టు మించి పైనుంచి గంగ ప్రవహిస్తూ ఉంటుంది. అంటే శివుడి కింద ధ్యాన స్థితిలో ఉంటాడు, పైనుంచి కాస్మిక్ ఎనర్జీ షవర్ బాత్ వస్తూ ఉంటుంది, లోపల చేరుతూ ఉంటుంది. అప్పుడు ఇదే ధ్యాన యోగం. అపారమైన విశ్వమయ ప్రాణ చైతన్యాన్ని, ప్రాణ శక్తిని మన లోపలికి తీసుకుంటూ ఉండడమే ధ్యాన యోగం. అప్పుడు ఏమవుతుంది? దివ్య చక్షువు తెరుచుకుంటుంది. దీన్నే జీసస్ క్రైస్ట్ అన్నాడు, అన్లెస్ thine 2 eyes become one, you cannot enter the kingdom of God. నీ చర్మ చక్షువులు రెండు ఏకమైపోయి ఒకానొక దివ్య చక్షువు కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు నాయనా అన్నాడు. అంటే దివ్య చక్షువు, దీన్నే శివుడి మూడవ కన్ను అన్నాం, థర్డ్ ఐ. లోప్సాంగ్ రాంపావ్ రాసిన థర్డ్ ఐ పుస్తకం చదవండి, అక్కడ థర్డ్ ఐ గురించి తెలుస్తుంది. యోగులందరూ కూడాను ఋషులుగా మారినప్పుడు వాళ్ళకి ఒక మూడవ కన్ను వస్తుంది. మూడవ కన్నుతో చూడ్డాన్నే సీయింగ్ అంటాం, ద్రష్ట, చూసేవాడు, ఋషి. కనుక ఆ ధ్యాన యోగం యొక్క పరాకాష్ఠలో మనిషి యోగి అయిపోయిన తర్వాత, ధ్యాని యోగి అయిపోయిన తర్వాత యోగి ఋషి అవుతాడు. యోగి ఋషి అయినప్పుడు అది ధ్యాన యోగం యొక్క పరాకాష్ఠ. ప్రతి మనిషి ఒక ఋషి కావాలి. ఋషి కాకపోతే మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాము. జీసస్ క్రైస్ట్ మహా ఋషి అయ్యాడు, బ్రహ్మర్షి అయ్యాడు, వశిష్ఠుడు బ్రహ్మర్షి అయ్యాడు. మరి మనము వాళ్ళ కొంగు పట్టుకుని వేలాడాలా? వాళ్ళలాగా మనం తయారు కావాలా? వాళ్ళలాగా తయారు కావాలంటే మనము కూడా యోగులము కావాలి, మనము కూడా ఋషులము కావాలి. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఋషులే. వాళ్ళు ఎన్నో గంటలు ధ్యానం చేసి తమ మూడవ కన్నుని ప్రతిష్ఠించుకున్నవారు, మూడవ కన్నుని తెరిపించుకున్నవారు. మరొక యోగి వచ్చి, మరొక ఋషి వచ్చి మన మూడవ కన్ను తెరవడు, మనమే కష్టపడాలి. డబ్బు సంపాదించుకోవడం ఎలానో మరి దివ్యచక్షు సంపాదించుకోవడం అలానే కష్టపడి సంపాదించుకోవాలి. గంటలు ధ్యానం చేస్తే దివ్యచక్షు వస్తుంది, గంటలు వ్యాపారం చేస్తే డబ్బు వస్తుంది. కనుక గంటలు సంగీత సాధన చేస్తే సంగీతం వస్తుంది. మనం కూడా త్యాగరాజులు అవుతాం, భీమ్సేన్ జోషిలు అవుతాము, బిస్మిల్లా ఖాన్లా కావాలంటే మరి గంటలు సంగీత సాధన చేయాలి కదా. అలాగే గంటలు ధ్యానం చేస్తే ఋషి అవుతాము, మూడవ కన్ను తెరుచుకుంటుంది. చూసారా, మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు మన ధ్యాన యోగం కంప్లీట్ అయింది అన్నమాట. అక్కడి నుంచి జ్ఞాన యోగము పార్ట్ 2 మొదలవుతుంది. తర్వాత మళ్ళీ మనం ఈ విషయాలు తెలుసుకుందాము. ఇంతవరకు కర్మయోగం పార్ట్ 1, జ్ఞానయోగము పార్ట్ 1, ధ్యాన యోగంలోకి వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్.